నేను ఈరోజు పర్టికులర్గా నాన్ వేషణ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దేవుడిగా భావించే గరికపాటి గారి మీద అతను మాట్లాడిన విధానం, పంతులు గారు మేము చేసేస్తే అవుతారు మీరు. హిందూ ధర్మం మీద అతను మాట్లాడిన విధానం, 28,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. సీతాదేవి మీద అతను మాట్లాడిన విధానం, సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నంత రేపులు అయ్యాయి. ఏదైతే నీకు చెప్పి చేపిచ్చి మాట్లాడిచ్చారో అది ఈ రోజు నీ పతనానికి కారణమైంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంతకంత అనుభవిస్తావు. నీకు ఇదే దమ్మున ఉంటే తర్వాత రేపు కానీ వచ్చి మాట్లాడిన కొడక, మా హిందువులందరం ఏం చేస్తామో కూడా ఒక్కసారి కూడా నువ్వు ఊహించుకోలేదు. గరికపాటి గారిని ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. లండన్కి గరికపాటి గారు వచ్చారు అని మేము ఆనందపడ్డాం. మనల్ని ఎంతమంది దూషించినా, ఎంతమంది తప్పు పట్టినా, మన సేవనెవరూ గుర్తించకపోయినా గుర్తించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ఆయన కోసం చెయ్యాలి, ఆయన కోసం చెయ్యాలి, లోకుల గుర్తింపు కోసం. అదే నువ్వైతే ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకుంటావు. ఏంది అంటే, హాయ్ ఫ్రెండ్స్, లండన్ వచ్చింది ఫ్రెండ్స్, ఆటగాళ్ళు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి వచ్చింది ఫ్రెండ్స్. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఈ ధర్మం జోలికి వస్తే, ఈ ధర్మాన్ని కించపరచాలని చూస్తే మేము చంపడానికైనా చావడానికైనా సిద్ధం. మమ్మల్ని మేము చంపుకోవడానికి, మా దేహాలను మేము చంపుకోవడానికైనా మేము సిద్ధం. దీని జోలికి రావద్దు. వచ్చి నువ్వు ఉండలేవు, భారతదేశంలో నువ్వు నిలబడలేవు, గుర్తుపెట్టుకో. మనసుకి బాగా బాధ అనిపించి మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది. మెయిన్గా నేను ఈరోజు పర్టికులర్గా నాన్ వేషణ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, అతను మాట్లాడిన విధానం, అతను చూపించిన శైలి, ముఖ్యంగా మేము దేవుడిగా భావించే గరికపాటి గారి మీద అతను మాట్లాడిన విధానం, హిందూ ధర్మం మీద అతను మాట్లాడిన విధానం, సీతాదేవి మీద అతను మాట్లాడిన విధానం, హిందువుల మీద అతను మాట్లాడిన విధానం, గోమాత మీద అతను మాట్లాడిన విధానం, జంతువుల మీద అతను మాట్లాడిన విధానం, ఇవన్నీ చూసుకొని అతను ఏమి చూసుకొని దేనికి విర్రవీగుతున్నాడో అదంతా కూడా అతని పతనం మొదలైంది. ఎందుకు అని అంటే, ఏదైతే మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ అతన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో అదే హిందువులు ఈరోజు అతన్ని చూస్తే, ఇతన్నా మనం ఇంత సపోర్ట్ చేసామని ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడతానే ఉన్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే, ప్రతిదీ వీవింగ్స్కి వస్తాయి, లేకపోతే పెయిడ్ ప్రమోషన్స్. ఒక్కటి గుర్తుపెట్టుకో అన్వేష్, నేను చెప్పేది సీరియస్గా. పెయిడ్ ప్రమోషన్స్ చేసేది ఒకటి, పెయిడ్ మాటలు మాట్లాడేది ఒకటి. నీ మనసుకు అనిపించి నువ్వు మాట్లాడుతుంటే ఈ మాట్లాడే విధానం, ఈ శైలి ఇలా ఉండేది కాదు. ఏదైతే నీకు చెప్పి చేపిచ్చి మాట్లాడిచ్చారో అక్కడే నువ్వు మాట దొల్లావు. ఆ మాటకి ప్రతి మాట దొల్లుతూనే వచ్చావు. అది ఈరోజు నీ పతనానికి కారణమైంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంతకంత అనుభవిస్తావు. నీకు నిజంగా ధైర్యం ఉండి నువ్వు ఒక హిందువు అని నువ్వు నమ్మితే, నువ్వు ఒక్కసారి మన భారతదేశానికి వచ్చి చూడు, నీ పరిస్థితి ఏందో నీకు అర్థమై ఉండేది. నీకు ఎంత గుండె ధైర్యం ఉంది అని అంటే, నువ్వు కానీ ఇదే మాటలు కానీ నువ్వు హిందీలో కానీ మాట్లాడి ఉండుంటే, అదే లారెన్స్ విష్ణోయ్కి కానీ ఈ మాటలు అర్థమై ఉండుంటే, ఇంత ధైర్యంగా నువ్వు మాట్లాడేవాడివి కాదు. ఇదే నీ పతనానికి కారణమవుతుంది. ఇదే గుర్తుపెట్టుకో. రోజు చూస్తూనే ఉన్నాం. అసలు నిన్న నిజంగా నాకు అనిపించింది పర్సనల్గా, అలాగా మాకు ఎర్లీ మార్నింగ్, మీకు అక్కడ నైట్ అయినా మాకు ఎర్లీ మార్నింగ్ అలా నిద్ర లేసాము. నేను నిజం చెప్పాలంటే, అతన్ని ఫస్ట్లో ఈ నాన్ వేషణ అనే ఛానల్ చూసి మన తెలుగోడు, మన భారతీయుడు ఇలా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు, నలుగురిలో ఒక పేరు తెచ్చుకున్నాడు అని నేను కూడా ఒక ఇనిషియల్గా అతన్ని మోటివేషన్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఉంది. అలాగే అతన్ని నేను వన్ ఆఫ్ ద ఫాలోవర్ని. ఎప్పుడైతే అతను మన హిందూ ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి కానీ, లేకపోతే మిగతా గరికపాటి గారి గురించి కానీ, వీళ్ళందరి గురించి మాట్లాడిన విధానం చూస్తుంటే, మాకు పర్సనల్గా, మేము ఒక హిందువుగా, మేము ఒక సనాతన ధర్మం మేము పాటించే వాళ్ళగా మా గుండె చాలా బాధపడింది. ఒక్కసారి మీకు మేము పూర్తిగా వినిపిస్తాను. అసలు నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాను అనే దాని గురించి మీరు కూడా ఒకసారి విశ్లేషంగా దీని గురించి ఒకసారి చూడండి. ఈ మధ్యకాలంలో అందరూ కూడా మీకు ఆ వీడియోలు చూపించారు. ఒక్కసారి మళ్ళీ అతనే మాట్లాడడం, అతనే క్షమాపణలు చెప్పడం, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించుకొని. అంటే అతను చెప్పిన విధానం ఎలా ఉందంటే, భారతదేశంలో అందరూ ఇలా రేపులకు గురవుతున్నారు అనే మాట ఓకే, వాస్తవం, ఎంతో కొంత జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. హిందువులే రేప్ చేస్తున్నారంట, హిందువులే చంపుతున్నారంట గోవుల్ని. ఇవన్నీ కూడా అతను చెప్పే విధానం ఎవరిని రెచ్చగొడదామని. అతను మాట్లాడే సంస్కృతి ఏ సంస్కృతి? ఇప్పుడు మనం ఉన్న భారతదేశం ఏ సంస్కృతికి నాంది? మనం ఉన్న భారతదేశం సనాతన ధర్మానికి నాంది. మనం ఉన్న భారతదేశం అదే హిందూతనానికి బాంది. ఈరోజు
ఒకప్పుడు భారతదేశం అంటే గుర్తొచ్చేది అందరికీ తాజ్మహల్. ఈరోజు భారతదేశం అంటే అందరికి గుర్తొచ్చేది మన శ్రీరాముడి ఆలయం అయోధ్య. అయోధ్య గుర్తొస్తే మనగా భారతదేశం గుర్తొస్తుంది. అలాంటి రాముణ్ణి మనం ఉన్నత స్థానంలో పెట్టుకొని ఒక రాజుగా, ఒక దేవుడిగా ఆయన అభిమానించి ఆయనతో ఒక నామం పలికిస్తే చాలు అనుకునే మేము, అలాంటి ఆయన మీద, ఆ సీతాదేవి మీద అతను మాట్లాడడం విధానాలు చూస్తుంటే అందరికీ చాలా బాధ అనిపించింది. ఒక్కసారి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను ఇవన్నీ కూడా సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, ఒకసారి చూపించాలి అన్నట్టుగా మీకు. ఇది చూడండి, మన బ్రదరు యువ సామ్రాట్ ఆయన పెట్టిన వీడియో ఒకసారి నేను చూపిస్తాను. దేవుడు అక్కడ ఉంటే నువ్వు ఉషా ఆ థంబ్నెయిల్ ఇడియట్ గోవిందా ఉంది అని అందులో 3 నామాలు ఉన్నాయని నువ్వు డబ్బులు తీసుకోవాలి అని నీ తాపత్రయంతో దేవుణ్ణి కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు అన్వేష్, నువ్వు నీ పతనం ఇక్కడ నుంచి మొదలైంది. పవన్ కళ్యాణ్ గారిని రావటం ఏంటి పుష్యు, నీకు అసలు ఏమొచ్చు? బైబిల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను పడుకుంటాను. ఇది ఒక్కసారి చూడండి. బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను. పాత నిబంధనలు పొద్దున్న 5 గంటల పంటోపటంగా అన్ని మీ ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు ఉంది, అంతేగాని సనాతన ధర్మం బెట్టింగ్ గ్యాప్స్ అనే హక్కు నీకు లేదు. ఒక్కసారి చూడండి, అతను హిందువు కాదు, అతను ఒక కన్వర్టెడ్ పర్సన్. అతనికి క్రిస్టియానిటీ మీద నమ్మకం ఎక్కువ. బైబుల్ చదివాను అని చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. మాట్లాడుకోండి, అతని ఇష్టం, అతని అభిప్రాయం, ఎవరు దాన్ని కాదనరు. కానీ మన సనాతన ధర్మంలోకి వచ్చినప్పుడు అతను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అదంతా కూడా తప్పు. ఈరోజు భారతదేశం అంటే గుర్తుకు రావాల్సింది భగవద్గీత. అందరికీ మేము ఇంత దూరం వచ్చినా, మేము ఇంత దూరంలో బతుకుతున్నా, ఏ రోజు మా సంస్కృతిని కానీ మా ధర్మాన్ని కానీ మేము ఏ రోజు వదులుకోలేదు. ఇప్పటికీ ఈరోజు మా ఆఫీసులలో మేము భగవద్గీతలు కావాలనే పెట్టుకొని ఉన్నాం. ఇప్పటికీ ఈరోజు మేము చదువుతూనే ఉంటాం. ఇప్పటికీ ఆయన ప్రవచనాలు. ఇంకోటి చెప్తా, గుర్తుపెట్టుకో అన్వేష్, నువ్వు ఏదైతే అదే ఈరోజు లండన్కి నువ్వు వచ్చి లండన్కి వచ్చాను ఫ్రెండ్స్ అని ఒక వీడియో చేస్తావు చూడు, అదే లండన్ ఆ రోజు మొన్నటికి మొన్న గరికపాటి గారిని ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. లండన్కి గరికపాటి గారు వచ్చారు అని మేము ఆనందపడ్డాం. అదే నువ్వైతే ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకుంటావు, ఏంది అంటే హాయ్ ఫ్రెండ్స్, లండన్ వచ్చాను ఫ్రెండ్స్, ఆటగాళ్ళు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి వచ్చింది ఫ్రెండ్స్. నీకు ఇదే నిజంగా చెప్తున్నా అన్వేష్, నువ్వు అదే భారతదేశం వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగులోనే కదా నువ్వు మాట్లాడతావు. అదే తెలుగు రాష్ట్రాల్లోకి పోయి నేను ఆటగాన్ని ఇలా అమ్మాయిని తీసుకొని పోతున్నాను, ఇంకో అమ్మాయిని పెట్టుకొని వీడియో చేస్తాను, నైట్ దాంతో ఒక ఆట ఆడతాను. నీ ఇదే నువ్వు ఒక వీడియో చేసి నువ్వు రిలీజ్ చేసి అదే నువ్వు ఆంధ్రాలోనో తెలంగాణలో తిరుగురా, నీకు అర్థమవుతుంది. నోరు ఉంది కదా అని నోటికి వచ్చిందల్లా మాట్లాడకు. మేము పర్సనల్గా బాగా మాకు హట్ అయింది ఏంటంటే, నువ్వు నోటికి వచ్చిన ఆ వ్యక్తి నువ్వు తిట్టుకో, నీ అభిప్రాయం నువ్వు తిట్టుకున్నావు. ఆ మనిషి ఏదో తెలిసింది, ఆయన కూడా ఏం తప్పు మాట్లాడాల, మా అందరికీ తెలిసి తెలియక ఒక నోరు జారాడు. ఆ నోరు జారినందుకు ఆయన అమ్మలక్కలు అందరూ దింగుతున్నారు, కేసులు పెట్టారు, గందరగోళం చేశారు. ఆయన అప్పటికీ అదే హుందాతనంగా అంతే ఇదిగా ఆయన బతుకుతున్నాడు. ఎక్కడ ఆయన ఎవరు కూడా తక్కువ చేసింది లేదు, ఆయన తక్కువ చేసుకుంది లేదు. నువ్వు నోరు జారి నువ్వు మాట్లాడుతున్నావు, తిట్టుకో, నీ అభిప్రాయం. మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వెవడు గరికపాటి గారిని అనడానికి, నువ్వెవడు గోమాతను అనడానికి, నువ్వెవడు హిందువుని అనడానికి? నువ్వు ఒక హిందువువా? బైబిల్ నేను చదువుతాను, బైబిల్ నేను నమ్ముకుంటాను అని వచ్చి నువ్వు మళ్ళీ నేను ఒక హిందువుని, నేను భగవద్గీత చదువుతానని తర్వాత రేపు కానీ వచ్చి మాట్లాడిన కొడక, మా హిందువులందరం ఏం చేస్తామో కూడా ఒక్కసారి కూడా నువ్వు ఊహించుకోలేవు. ఎందుకు అని అంటే, మేము సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం కన్వర్టెడ్గా ఉండం, మేము కమిటెడ్గా ఉంటాం. సనాతన పీపుల్ అంటే కమిటెడ్ పీపుల్, నాట్ కన్వర్టెడ్ పీపుల్. అదొక్కసారి మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఆలోచించు. నోరు జారే ముందు ఆలోచించుకో. ఇప్పుడు సారీలు చెప్పుకొని నీ సారీ బాధ నువ్వు దేని చెప్తున్నావు? నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్పట్లా, నీ ఫాలోవర్స్ పోతున్నారని చెప్తున్నావు. ఒకటే రోజు నిన్ను 1,00,000 మందిని అన్ఫాలో చేశారు నిన్ను, అది నీ బాధ. నువ్వు అందుకు సారీ. ఎవరికి కావాలరా నీ సారీ? నోరు జారిన తర్వాత నువ్వు దేన్ని చూసుకుంటారా? ఈరోజు నా 10 లక్షలు 20 లక్షలు వస్తుందని చెప్పుకుంటున్నావు. ఎవడు చూస్తే వచ్చాయి నీకు? మేము హిందువులను చూస్తే వచ్చింది. మేము చూస్తే ఆ భిక్ష మీద నువ్వు బతుకుతున్నావు. అలాంటిది మా మీదే నువ్వు నోటుకు వచ్చి అమ్మలెక్కలు దింగితే మేము కాముకుంటాం. మేము పూజ్యులుగా, మేము ఆరాధ్యులుగా భావించే వాళ్ళని నువ్వు అమ్మలెక్కలు తిడితే మేము కాముకుంటాం. గోమాతను కోస్తున్నారు, చంపుతున్నారని నువ్వు చెప్తే మేము కాముకుంటాం. అదే హిందువులుగా నువ్వు చెప్తే మేము కాముకుంటాం. ఇది ఇప్పుడు రామరాజ్యం. భారతదేశం అనేది ఇప్పుడు రామరాజ్యం.
ఆ రామరాజ్యానికి పునాదులు పడ్డాయి, రామరాజ్యం మొదలైంది. నువ్వు నోటుకొచ్చింది మాట్లాడితే ఎవరూ సహించేది లేదు. చూసుకో, ఇక్కడి నుంచి నీకు నీ పతనం మొదలైంది. ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి నువ్వు చేసేది లెక్క. ఇంతకింత నీ పతనం మొదలైంది, నీ డౌన్ఫాల్ మొదలైంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మన అందరం హిందువులం కూడా ఒకసారి మనం ఆలోచించుకొని, ఈయన్ని మనం నిలబెట్టినందుకు ఈడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మనల్ని మనం తిట్టించుకోవడం అన్నమాట. అన్వేష్, గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మే ధర్మం బైబిల్ అయితే మేము నమ్మే ధర్మం ఇది. ఈ ధర్మం జోలికొస్తే, ఈ ధర్మాన్ని కించపరచాలని చూస్తే మేము చంపడానికైనా చావడానికైనా సిద్ధం. మమ్మల్ని మేము చంపుకోవడానికి, మా దేహాలను మేము చంపుకోవడానికైనా మేము సిద్ధం. దీని జోలికి రావద్దు. వచ్చి నువ్వు ఉండలేవు, భారతదేశంలో నువ్వు నిలబడలేవు. గుర్తుపెట్టుకో. మీరందరూ కూడా వాడి పతనం మొదలైంది, అది మీకు అర్థమైంది. మీకు నచ్చితే వాడిని ఫాలో కొడతారు, అన్ఫాలో కొడతారు, అవన్నీ నాకు అనవసరం. అది మీ అభిప్రాయం, మీరు చూసుకోండి, మీరు నిలబడండి. ఇది నాకు నా మనసులో అనిపించింది, నేను షేర్ చేసుకోవాలనిపించింది. నిన్న నేను చూసిన వెంటనే నాకు వీడియో చేయాలనిపించింది. వితిన్ ఏ 1 డే అందరూ, నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్క హిందూ కూడా రియాక్ట్ అయ్యి, ప్రతి ఒక్కడు కూడా మాకు ఇది బాధ అనిపించింది అని అన్నారు. దానికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. నా అభిప్రాయాన్ని నాకు చెప్పుకోవాలనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. ఒక హిందువుగా జై భారత్.